హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్రవంతి బ్లాగ్స్. ఈరోజైతే నేను పొద్దున్నే మెంతికూర టమాటా కర్రీ చేశానండి. ఆ కర్రీ చేసిన గంటలోపే మా ఆయన వచ్చైతే నాకు ఆ కర్రీ తినబుద్ధి కావడం లేదు, నేను చికెన్ తెచ్చుకుంటాను అని అంటున్నాడు. అయితే నాకొచ్చిన కోపం అయితే అంతా ఇంత కాదు. కూర వండి గంట సేపు కూడా కావట్లేదు, అప్పుడే చికెన్ తెచ్చుకుంటాను వండుతావా అని అడుగుతున్నాడు. ఇంకా ఏమంటాం, ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకోవాల్సిందే. సరే సరే అని చెప్పేసి అన్నాను. అంతలోపే తీసుకొచ్చాడు. ఇక సరే అని చెప్పాక ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా అన్నట్టు చికెన్ కర్రీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్లో టమాటాలు వేస్తే బాగుంటుంది అని అందరు అంటుంటే ఏ టమాటాలు వేయడం ఏంటి అని అనుకునేదాన్ని. కానీ చికెన్లో టమాటా వేసి వండితే మాత్రం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. కూర చిక్కగా కూడా వచ్చిందండి. మీరు కూడా టమాటాలు వేసి వండుతారా, లేదంటే ఓన్లీ చికెన్ మాత్రమే ఫ్రై చేస్తారా? ఏది ఏమైనా చికెన్ కర్రీ మాత్రం నేను ఈ విధంగానైతే ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మా ఆయన కూడా చాలా బాగుంది అంటూ తినేశారు. చికెన్లో టమాటాలు వేయడం వల్ల చిక్కగా రావడమే కాదు, కూర కూడా సూపర్ టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి ఛానల్ని ప్లీజ్.